జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే దాని వెనక భారీ స్కెచ్ నడిచింది. ఎంతో గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతే ఇతనికి స్క్రిప్ట్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్లో కూడా తేడాగా ఉన్నటువంటి డైలాగులు ఉంటాయి. అవి నార్మల్ డైలాగులు అనిపిస్తాయి, కానీ అవి చేసే డ్యామేజ్ అంతా ఎంత కాదు, అండ్ వాటి యొక్క ఇంపాక్ట్ అంతా ఎంత కాదు. ఇది 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాలు నేను చాలా సందర్భాలు గమనించాను. మీతో కూడా వీడియో సందర్భంలో నేను ఒకసారి అన్నట్టుగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నాడో అతని యొక్క భార్యల గురించి, పెళ్ళిళ్ళ గురించి వాంటెడ్గానే చేస్తున్నాడో నాకు అనిపిస్తూ ఉంది. సైకాలజిస్టులు కూడా అందనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జనాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నటువంటి పనికి మాలినవి ఆలోచించకూడదు, అధ్వానంగా ఉన్నటువంటివి తలుచుకొని చిచ్చి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనకూడదు. అంటే వేరేవి మాట్లాడుకోవాలి, వేరే విషయాలు అంతా బిజీగా ఉండదు జనాలు. అందుకే ఇదిగో ఊరులో అమ్మలక్కల మాట్లాడుకునేవి, సిటీలో ఉండేవాళ్ళు కూడా ఏంటి ఇలా మాట్లాడి అలా మాట్లాడని చెప్పేసి మాట్లాడుకుంటూ పవన్ కళ్యాణ్ గురించి అని పిల్లల గురించి మాట్లాడతారు తప్ప జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హామీలు, ఇచ్చినటువంటి మాట నిలుపుకునే లేదని చెప్పేసి జాబ్ క్యాలెండర్, మంచి పని నిషేధం, మెగా డిఎస్సీలు, పోలవరము, ప్రత్యేక హోదాలు, ఆ రాజధానులు ఇవేమి మాట్లాడుకోర్రా బాబు అన్నట్టుగా ఇదిగో ఇది చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడారు. గుర్తుంటే మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. అలా ఇప్పుడు ఈ మనిషి ఒక మాట అన్నాడండి, నన్ను లేకుండా చేయాలని ప్రతిపక్షాలన్నీ కూడా కుట్రలు చేస్తున్నాయి, ఏకమవుతున్నాయి, నాకు నమ్మకం సన్నగిలుతూ ఉంది, రేపు సజావుగా ఎన్నికలు జరుగుతాయో లేదనిపిస్తుంది నాకు అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ నాకు తేడా కొట్టేసింది. ఎంత తేడా కొట్టిందంటే, ఒకటి ఇతను దారుణంగా ఓడిపోబోతున్నాడని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు. నిన్నటి వరకు 175, 25 ఎంపీలు, 175 ఎమ్మెల్యేలు అన్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు ఆ పొజిషన్ లేడు. ఓడిపోబోతున్న విషయం అర్థమైపోయింది, ప్రజలకి నిజాలు తెలిసిన విషయం అర్థమైపోయింది. మనం ఏదైతే మరలా మా మేనిఫెస్టో ఏదైతే ఇచ్చినామో ఇది మేనిఫెస్టో కూడా కాదురా బాబు, నీ ఫెయిల్యూర్కి సంబంధించేసి కంటిన్యూషన్ ఇది తప్ప వేరే కదా జనానికి అర్థమైపోయింది. ఈ వాలంటీర్లు లేకపోతే అసలు మీ జనానికి ఏ పథకాలు అందవని మేము ఏదైతే చెప్పుకున్నామో, వాలంటీర్లు లేకపోతే పథకాలు రాలేదా, స్కీములు లేవా అని జనానికి అర్థమైపోయింది. సో ప్రతి చోట మనం చేసినటువంటి డ్రామాలు, శవ రాజకీయాలు అన్ని జనానికి అర్థమైపోయింది. వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది ఏంటి మొత్తం డీటెయిల్గా సునీత రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, షర్మిలా రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇక మనం ఓడిపోక తప్పదు. పులివెందులలో కూడా గెలుస్తామో లేదో, ఎందుకు భారతరెడ్డి ప్రచారానికి వెళ్తే అక్కడ కూడా నిలదీస్తా ఉన్నారు. ఏమమ్మా మీ ఆయన ఫోటోలు ఏంది పట్టాపాస్ పుస్తకాలపై, అండ్ పథకాల పేరును వచ్చేసి ఆ రోజు నువ్వు చెప్పింది అమ్మఒడి వచ్చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కన్నావు, బట్ ఒకరికి ఇచ్చినారు, అది కూడా 15,000 అని చెప్పేసి 13,000 ఇచ్చినారు అని ఆమె నిలదీస్తూనే ఉన్నారు. ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు సొంత నియోజకవర్గంలో అలాగే ఉండి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటున్నప్పుడు అలాగే పరిస్థితులు ఉంది. ఇంకేం చేయాలి? జనానికి చెప్పాల్సింది చెప్పాలి. ఏ రకంగా? మేము ఎన్నికల్లో గెలవడం కోసం ఏదైనా సరే చేస్తామని వీళ్ళు చెప్పకూడదు, కానీ లీడ్ ఇవ్వాలి. ఎలా? ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదో నమ్మకం లేదు, నమ్మకం సన్నగిలింది అంటే ఏంటి? గొడవలు రేకెత్తించేలా చేయొచ్చు, సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడవచ్చు, ఓటమి భయంతో వీళ్ళల్లోనే ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు, చేయవచ్చు, ఊహించలేం, చెప్పలేం. సో మెయిన్గా మీకు అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైంది. ఎటువంటి భయం? మోదీ గతంలో చిలవలపేట దగ్గర అక్కడ బొప్పుడు సభ పెట్టినప్పుడు సరిగా అధికారులు పనిచేయాలి, దాంతో చాలా మంది మీద చర్యలు తీసుకున్నారు, ఎటు ట్రాన్స్ఫర్ చేసేసారు. అమిత్ షా మొన్న వచ్చి మాట్లాడిన తర్వాత గోండా రాజ్యం వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో, మొత్తం అవినీతిమయమని చెప్పిన తర్వాత డీజీపీ రాజేంద్ర రెడ్డిని తీసేసి వేరే అతన్ని నియమించేస్తున్నారు. ఈ నిన్న మోడీ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అవినీతిమయం, అవినీతిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది, అదే చంద్రబాబు నాయుడు విషయంలో అభివృద్ధిలో ఫస్ట్ ప్లేస్ ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇక సిఎస్ జవహర్ రెడ్డి కూడా మార్చవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అర్థమైపోయింది. దాంతో అధికారుల్ని మార్చేస్తున్నారు, పథకాలకు సంబంధించేసి ఆపుతున్నారు. మన విషయంలో కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే ఇక ఏది కూడా మనకు కలిసి వచ్చేలా లేవు ఇప్పుడు. సో ఎన్నికలు సజావుగా నమ్మకం నాకు సన్నగిలింది అని అంటున్నాడు. అంటే నేను లేకుండా చేయాలని అనుకుంటున్నాను. ఏం లేకుండా చేయాలి? మరలా ఇక్కడ చాలా పెద్ద అర్థం ఉంది. ఇక్కడ ఈయన లేకుండా చేయాలి అంటే చంపుతారా? వామ్మో ఏంటండి రాజకీయం అండి, ఏం జరిగిందంటే చెప్పలేము, బట్ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈయన అనడానికి అర్థం ఏంటి?
ఈయనని పదవులోంచి తప్పించాలి అని. ఆబ్వియస్లీ అవతల వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు అధికారంలోకి రావాలని చూస్తారు కదా. మరి ఇక్కడ మరలా జగన్ చెప్పేది ఏంటి అంటే, ఈయన కలకాలం పదవిలో ఉండేవాడు, మిగతా వాళ్ళు వచ్చేసి ఈయన పదవిలోంచి తొలగించేస్తున్నారు, మీరే కాపాడుకోవాలి నన్ను అని ప్రజలు పిచ్చోని చేస్తా ఉన్నాడు, ఏరిపక్కన చేస్తా ఉన్నాడు. మీకు అర్థమైందా? సో కన్క్లూజన్ ఇస్తూ ఉన్నాను చూడండి. ఏపీలో ఉన్నటువంటి జనాలు మీరు ఎవరైనా కానీ, మీరు ఏ పార్టీలైనా కానీ, దయచేసి గొడవల జోలికి పోవద్దు. ఆడ గొడవ దొరుకుతుంటే ఇంటితో జాగ్రత్తగా ఉండండి. ఎన్నికలప్పుడు మనస్సాక్షితో ఓటేయండి. మీ పిల్లల భవిష్యత్తుని మైండ్లో పెట్టుకోండి. ఈ 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏంటి క్రాస్ చెక్ చేసుకోండి. ఎన్ని మాట తిప్పాడు, ఎన్ని మడమ తిప్పాడు, పథకాల పేరుతో స్కీముల పేరుతో ఎంతమంది అనవసరంగా చేసి పక్కన పెట్టాడు. అండ్ ఈ వైసీపీల యొక్క దారుణాలు ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి చెక్ చేసుకోండి. రాబోయే మంచిని మైండ్లో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ట్రాప్లో పడకుండా జాగ్రత్తగా ఉండి మే 13న ఖచ్చితంగా మీ ఓటు హక్కు అయితే వినియోగించుకోండి.